వైసీపీ మద్యం ముఠా కుట్ర గురించి సిట్ అనుబంధ ఛార్జిషీట్లో వెతికే కొద్దీ కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. ముడుపులు ఇచ్చిన వారికే మద్యం ఆర్డర్లు దక్కేలా వ్యవస్థను ఆటోమేటిక్ నుంచి మాన్యువల్ విధానంలోకి మార్చిన మాఫియా దానికి కన్సల్టెంట్ సంస్థ కేపీఎంజీని అడ్డుపెట్టుకుంది. మద్యం సరఫరా ఆర్డర్లను మాన్యువల్ గా జారీ చేయడంలో నాటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ రెండో అభియోగ పత్రంలో వెల్లడించింది. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంపై ఏసీబీ కోర్టుకు సిట్ సమర్పించిన అనుబంధ అభియోగ పత్రంలో మరికొన్ని కీలక అంశాలు వెలుగులోకొచ్చాయి. జగన్ అధికారంలోకొచ్చాక కొత్త మద్యం విధానంలో భాగంగా ఇండెంటింగ్, ఆడిటింగ్, అకౌంటింగ్ లాంటి అంశాల్లో మార్పులు, చేర్పులు, సూచనలు, సలహాలు ఇచ్చేందుకంటూ కేపీఎంజీ సంస్థను ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ కన్సల్టెంట్ గా నియమించింది. 2019 సెప్టెంబర్ 13న కేపీఎంజీ సంస్థ ప్రతిపాదన అందజేసింది. అయితే అప్పటి బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీ బోర్డు సభ్యులతో చర్చించకుండా, టెండర్లు పిలవకుండా మర్నాడే కేపీఎంజీకి వర్క్ ఆర్డర్ ఇచ్చేశారు. 2019కి ముందు 3 ఏళ్లలో ప్రతి త్రైమాసికంలో సగటు విక్రయాన్ని పరిగణలోకి తీసుకుని సరఫరా ఆర్డర్లు ఇవ్వాలని, అది కూడా బ్యావరేజెస్ కార్పొరేషన్ కేంద్ర కార్యాలయం నుంచే జరగాలని కేపీఎంజీ సూచించింది. అయితే ఆ సూచన అమలు చేయడం సాధ్యం కాదని అప్పటి బ్యావరేజెస్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి సత్యప్రసాద్ చెప్పగా, ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి మద్యం మాఫియా అసలు ఎజెండాను తెరపైకి తెచ్చారు. మార్కెట్లో పోటీ పెంచేందుకు కొత్త బ్రాండ్లు ప్రోత్సహించేలా తగిన సూచనలు, సలహాలతో నివేదిక ఇవ్వాలని కేపీఎంజీకి వాసుదేవరెడ్డి సూచించారు. కేరళ, తమిళనాడు విధానాలు పరిశీలించి ఇండెంటింగ్ ప్రక్రియ క్రమబద్దీకరించేందుకు సూచనలు ఇవ్వాలంటూ మాన్యువల్ విధానం ద్వారా మొత్తం వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకోవడానికి బీజం వేశారు. ఆ దిశగానే కేపీఎంజీ సంస్థ 2019 డిసెంబర్ 6న 4 పాయింట్లతో మొదటి నివేదిక, డిసెంబర్ 12న 6 పాయింట్లతో రెండో నివేదిక ఇచ్చింది. కేపీఎంజీ నివేదికతో పాటు అప్పట్లో ఏలూరు మద్యం డిపో మేనేజర్ నుంచి వచ్చిన ఒక లేఖను వక్రీకరిస్తూ ఆటోమేటిక్ ఆర్డర్ విధానాన్ని వాసుదేవరెడ్డి రద్దు చేసినట్లు సిట్ పేర్కొంది. కేపీఎంజీ 6 పాయింట్లతో ఇచ్చిన తుది నివేదికను కాకుండా 4 అంశాలతో ఇచ్చిన ముసాయిదా నివేదికలో తమకు అనుకూలంగా ఉన్న అంశాలనే వాడుకున్నారని తెలిపింది. మద్యం డిస్టిలరీల నుంచి దుకాణాల వరకు మద్యం సరఫరా వ్యవహారాల్ని ట్రాక్ చేసేందుకు ఉపయోగిస్తున్న హెచ్పీఎఫ్ఎస్ విధానంలో కేపీఎంజీ మార్పులు సూచించినట్లు వాసుదేవరెడ్డి నోట్ ఫైల్లో పేర్కొన్నారు. కానీ కేపీఎంజీ అసలు ప్రస్తావించనే లేదని సిట్ గుర్తించింది. మద్యం ఆర్డర్లను సీటెల్ సాఫ్ట్వేర్ ద్వారా ఆటోమేటిక్ విధానంలో జారీ చేసే విధానాన్ని 2019 అక్టోబర్ నుంచి వాసుదేవరెడ్డి రద్దు చేసి మాన్యువల్ విధానాన్ని అమల్లోకి తెచ్చారని, దానికి విశ్వసనీయత, చట్టబద్దత ఆపాదించేందుకే కేపీఎంజీ నివేదిక వాడుకున్నారని సిట్ పేర్కొంది. నోట్ ఫైల్ను 2020 జనవరిలో సర్క్యులేట్ చేశారని, దానిపై 6 అధికారులు సంతకాలు చేశారే గాని ఎక్కడా తేదీని ప్రస్తావించకపోవడం ఉద్దేశపూర్వకమేనని సిట్ స్పష్టం చేసింది. మరోవైపు మద్యం ఆర్డర్లు మాన్యువల్ గా జారీ చేయడంలో అప్పటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి హస్తముందని సిట్ అనుబంధ అభియోగ పత్రంలో స్పష్టం చేసింది. మద్యం సరఫరా ఆర్డర్లను ఆటోమేటిక్ నుంచి మాన్యువల్ విధానంలోకి మార్చడం, కుట్రలో భాగస్వాములైన ముఠా సభ్యుల్ని బ్యావరేజెస్ కార్పొరేషన్లోని కీలక స్థానాల్లో నియమించడంలో ఆయనదే ప్రధాన హస్తమని పేర్కొంది. ముందుగా అనుకున్నట్లే కుట్ర అమలవుతోందా లేదా అని తెలుసుకునేందుకు ధనుంజయ రెడ్డి, డి వాసుదేవరెడ్డి, డి సత్యప్రసాద్లతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించేవారని వెల్లడించింది. రాజ్ కేసిరెడ్డి, ఆయన అనుచరగణం నుంచి ధనుంజయ రెడ్డికి ముడుపుల సొమ్ము చేరేదని అనుబంధ అభియోగ పత్రంలో సిట్ ప్రస్తావించింది. ఇక జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి వైసీపీ అభ్యర్థులకు మద్యం ముడుపుల సొమ్ము చేర్చడంపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో తరచూ వార్ రూంలో రహస్యంగా సమావేశమైనట్లు సిట్ గుర్తించింది. రాజ్ కేసిరెడ్డి బ్యావరేజెస్ కార్పొరేషన్ అధికారుల మధ్య సంధానకర్తగా వ్యవహరించినట్లు వెల్లడించింది. ఇక భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ అత్యున్నత స్థాయి రాజకీయ ఏజెంట్గా వ్యవహరించేవారని, రాజ్ కేసిరెడ్డితో తరచూ రహస్యంగా సమావేశమవుతూ ముడుపుల సొమ్ము ఎప్పటికప్పుడు పట్టుకెళ్లేవారని సిట్ తెలిపింది.